వితంతువులకు వృద్ధులకు మీరు 4000 పింఛన్ ఇస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎందుకని ఇవ్వట్లేదు? మనం పొరుగు రాష్ట్రాన్ని చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంది ఇన్స్టాల్మెంట్ బేసిక్ ఇస్తున్నారు. సో 6 monthsకి ఇంత పెంచుతాం. 6 months ముందు జగన్ అట్లా పెంచుండు, ఆయన అట్లా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి మేము చెప్పిన 6 గ్యారంటీల్లో ఫస్ట్ నెంబర్ 1 సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరూ ఆర్టీసీలో ఉచితంగా తిరిగేది చేసినాం. దాని తర్వాత రైతు భరోసా 15,000 చెప్పినాం, కానీ ఆడున్న పరిస్థితుల ప్రకారం 12,000 చేసినాం. 26 లక్షల మందికి 21,400 కోట్లతో రుణమాఫీ చేసినాం. రేషన్ కార్డ్స్ ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. సో మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు చేసినాం, మహిళా సంఘాల్లో ప్రోత్సహించి క్యాంటీన్స్ పెట్టిస్తున్నాం. ఇవన్నీ చేసినాం. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఆ చేయాల్సిన 3 ఉన్నాయి, ఒకటి కాదు. మీరు అన్నారు 2000 పెన్షన్ 4000 చేయాలి, తులం బంగారం ఇవ్వాలి. సో దాంతోపాటు ఇంకా కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి, అవి చేయాలి.